ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉంటే మనం ఎటు చూస్తూ ఆయన చూడాలంటే చెప్పండి, ఉత్తరం వైపు చూస్తాం. దక్షిణ దిశ ఎవరి దిశో తెలుసా? అంత మర్చిపోలేదు కదా మరి. ఒక్కొక్క దిక్పాలకులు దక్షిణ వైపు దిక్కు ఎవరిది? యముడి దిక్కు. శివుడు యముడి వైపు చూస్తున్నట్టు ఇక్కడ మనం శివుడి వైపు చూస్తున్నాం ఆయన వైపు తిరిగితే. అయితే మనం శివుడి వైపు తిరిగితే యముడు మన బ్యాక్ అవుతాడు. ఒకడికి బ్యాక్ అయ్యామంటే అర్థం డోంట్ కేర్ అని చెప్పడం ఇక్కడ. కనుక ఎవడు శివుడి వైపు తిరుగుతాడో వాడు యముడిని డోంట్ కేర్ అంటట్టు తెలుసుకోండి ఇక్కడ. అందుకే శివుడి వైపు తిరిగాడు అంటే వాడికి యముడు వాడిని ఏమీ చేయలేడు. కిం కరిష్యతి వై యమః, అది అర్థం అండి ఇక్కడ. వాడు తిరిగాడు. పైగా శివుడు ఎందుకు దక్షిణ వైపు చూస్తున్నా అంటే తన భక్తుడి వైపు యముడు చూపు పడకుండా నిఘా వేసించట్టు అక్కడ. ఏమి స్వరూపం అండి అంటే దక్షిణామూర్తి అని పేరు తలంచుకుంటేనే ఎంత ఆనందంగా ఉందో. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః.